ఒకటే మాట అన్న, బ్లడ్ బాత్ చేశారు సినిమాలో అయితే కంప్లీట్గా లాస్ట్ 30 minutes బ్లడ్ అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో ఓన్లీ వాటి వరకు స్టిక్ అయ్యారు. అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఓపెన్ కొంచెం బాగున్నా సరే అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే మన కేసు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ అది ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లాగా ఓన్లీ మాస్ సీన్స్ తప్ప ఎక్కడ ఒక స్టోరీ వైజ్ కానీ ఒక టర్నింగ్ అయినా సరే అక్కడ ఎక్కడ అనిపించలేదు. మేబీ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి హీరో గారి యాక్టింగ్ గురించి. అసలు మనము ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్కి హిట్ 3లో చూసిన అర్జున్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఈయన చేసాడు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ వైజ్గా అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాడు అనుకోవచ్చు, కానీ ఓవరాల్గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. బ్లడ్ బాత్ చేస్తారు కదని చెప్పి సింబాలిక్గా చూపించాను. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. దయచేసి చిన్నపిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే ముసలి వాళ్ళైనా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేబీ అది యూత్కి కనెక్ట్ అవ్వచ్చు కానీ మేబీ ఫ్యామిలీస్కి చైల్డ్కి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. దయచేసి ఓటీటీ కూడా అవాయిడ్ చేయండి సినిమాని.